ఆదికాండము 15వ అధ్యాయము 1-21 వరకు వాక్య ధ్యానము. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానమును అత్యధికముగునని చెప్పెను. అందుకు అబ్రాహాము, ప్రభువైన యెహోవా, నాకేమి ఇచ్చిననేమి? నేను సంతానము లేనివాడనై పోవుచున్నానే. దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్తయగును కదా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు కనుక నా పరివారములో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశము వైపు తేరి చూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగూ అవునని చెప్పెను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. మరియు ఆయన, నీవు ఈ దేశమును స్వతంత్రించుకొనున్నట్లు దాని నిక్కిచుటకు కల్దీయుల ఊరును పట్టణములో నుండి నిన్ను ఇవతలకు తీసుకొని వచ్చిన యెహోవాను నేనే అని చెప్పినప్పుడు, అతడు, ప్రభువైన యెహోవా, నేను దీన్ని స్వతంత్రించు కొనేదనని నాకెట్లు తెలియననగా, ఆయన 3 ఏండ్ల పేయను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమునకు ఖండించి దేని ఖండమును దాని ఖండమునకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రహాము వాటిని తోలివేసెను. ప్రొద్దుగూక బోయినప్పుడు అబ్రహామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి అతని కమ్మగా, ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించు ఆ దేశపు వారికి దాసులుగా నుందురు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. మీరు ఎవరికి దాసులవుదురో ఆ జనులకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చుదురు. నీవు క్షేమంగా నీ పితరుల యొద్దకు పోయెదవు. మంచి వృద్ధాపమందు పాతిపెట్టబడదువు. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరము వారు ఇక్కడికి మళ్ళా వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రహాముతో చెప్పెను. మరియు ప్రొద్దుగూకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యియు అగ్ని జ్వాలయును కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఆ దినమందే యెహోవా ఐగుప్తు నది మొదలుకొని గొప్ప నది అయిన యూఫ్రటీసు నది వరకు ఈ దేశమును, అనగా కెనీయులను, కనీజీయులను, కద్మానీయులను, హిత్తీయులను, పెరిజీయులను, రెఫాయీయులను, అమోరీయులను, కనానీయులను, గిర్గాషీయులను, యెబూసీయులను నీ సంతానమునకు ఇచ్చియున్నానని అబ్రహాముతో నిబంధన చేసెను.